Well, friends, Manamu, for quite some time we were looking at the epistle to the Ephesians. The first three chapters, it is basically doctrine. And as we come further from fourth chapter to sixth chapter, it is our duty. మనం ఏ విధంగా జీవించాలో రాసుకుంటూ వచ్చాడు. So in the first section, that is chapter 4, verses 1 to 16, మొదటి 4వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో he spoke about unity. ఐక్యత గురించి మాట్లాడాడు. We are bound to be united. We are called to be united. We are commanded to be united. We are exhorted to keep up the unity that God has provided. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఆ ఐక్యతను మనము అన్ని విధాలా కాపాడాలి అనేసి. ఎందుకు అనంటే ఇట్ ఈస్ వన్ ఫాదర్స్ ఫ్యామిలీ. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ వన్ సన్ who gave us the redemption, and one son through whose baptism we were drawn into the family. And it is one spirit who has brought us into one body. కాబట్టి ఆ ఐక్యత అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు కాపాడాలి అని అంటున్నాడంటే, బాడీలో వేరు వేరు పార్ట్స్ ఎలా ఉంటాయో మనందరికి కూడా వేరు వేరు టాలెంట్స్ ఉన్నాయి, వేరు వేరు వర్చ్యూస్ ఉన్నాయి, వేరు వేరు అభిరుచులు ఉన్నాయి, వేరు వేరు ప్యాషన్స్ ఉన్నాయి. But we need to bring all of them under the headship of Jesus Christ, and we need to build each other. ఒకళ్ళనొకళ్ళం కట్టుకునే వాళ్ళంగా ఉండాలి, ఒకళ్ళు ప్రోత్సహించుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా మనం మెచ్యూరిటీలోకి ఎదగాలి అనేటువంటిది ఫస్ట్ 16 verses లో మనం చూసాం. ఫ్రమ్ verse 17 he speaks about purity. పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. 17 to 19 he spoke about putting off the old. అన్బిలీవర్ గా ఉన్నప్పుడు మన యొక్క మైండ్స్, మన యొక్క హార్ట్, మన యొక్క అండర్స్టాండింగ్, మన యొక్క లైఫ్ ఎలా ఉన్నదో అలా ఉండకూడదు అని అనటానికి స్పెసిఫిక్ గా కొన్ని మాటలు చెప్పాడు. లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దేర్ మైండ్స్. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనవద్దు అని అంటా ఉన్నాడు. దట్స్ నంబర్ 1. అవర్ మైండ్ షుడ్ బి ప్రూన్డ్ అండ్ అవర్ మైండ్ షుడ్ బి గుడ్ ఇనఫ్. రెండోది, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్. వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై, అంటే వాళ్ళకి గుడ్డితనం కలిగింది. సో దే ఆర్ లివింగ్ ఎ బ్లైండ్ లైఫ్. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా. దట్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్ వన్, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వర్క్ ఇన్ ద ఏలినేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని నుంచి వేరుగా ఉండి మనం జీవించకూడదు అని అంటున్నాడు. నాలుగోది, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ స్పిరిచువల్ ఇగ్నరెన్స్ డ్యూ టు హార్డ్ హార్ట్స్. హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆత్మపరంగా మనము కాఠిన్యం పరుచుకొని జీవించకూడదు అని అంటున్నాడు. ఫైనల్లీ, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ది ఇన్స్టేబుల్ మారల్ ఇంప్యూరిటీ. సిగ్గులేని జీవితం అంటాడు, అపవిత్రమైనటువంటి అత్యాశతో కూడినటువంటి జీవితం అంటాడు, కామకత్వంతో కూడినటువంటి జీవితం అంటాడు. అది ఉండకూడదు అని అంటున్నాడు. దట్స్ ఫ్రమ్ 17 to 19. From verses 20 to 24 he exhorts us to put on the new. అది ఇట్ కమ్స్ త్రూ లెర్నింగ్, నేర్చుకోవటం బట్టి వస్తుంది. ఇట్ కమ్స్ త్రూ హియరింగ్ ద రైట్ డాక్ట్రిన్. సరైనటువంటి బోధన వినటం బట్టి జీవితంలో సరైనటువంటి విషయాల్ని అన్వయించుకోగలుగుతాం. దాంట్లో 2 parts ఉంటుంది. ఒకటి రెనౌన్సియేషన్, విడిచిపెట్టడం, విసర్జించడం. రెండోది రిన్యూ చేసుకోవటం, కొత్త దాన్ని మనము సమకూర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ రీడ్రెస్సింగ్ ourselves with new nature. కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవటం. Then last class లో from verses 25 to 26 2 verses మనము చూసాం. బట్ యాక్చువల్గా 25 to end of the chapter it speaks about replacement. ఇప్పుడు ఓల్డ్ నేచర్ని వదిలేసుకో అన్నాడు, తర్వాత న్యూ నేచర్ని కలిగి ఉండు అని అంటున్నాడు. సో దట్ ఈస్ 2 sections we have seen. థర్డ్ సెక్షన్లో వాట్ షుడ్ బి రీప్లేస్డ్ బై వాట్, దేంతో రీప్లేస్ చేయాలి, దేని ప్లేస్లో ఏది రావాలి, ఏది పోవాలి, ఏది రావాలి అనేది చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చాడు. దట్ ఈస్ ఫ్రమ్ వర్సెస్ 25 టు ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్. అయితే మొట్టమొదటిగా వీ హ్యావ్ సీన్ ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్. అబద్ధం ఆడటం అనేది క్రైస్తవునికి ఏ కోణాన్ని కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్. ఓకే, ఇట్ మైట్ కాస్ట్ యువర్ లైఫ్, బట్ యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్. యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్ ఇన్ ఎ ఇంటెలిజెంట్ వే, ఇన్ ఎ వైజ్ వే. మనం జ్ఞానయుక్తంగా ఉండాలి, ట్రూత్ఫుల్ గా ఉండాలి. అయితే ఒక విషయం, ఇఫ్ యు ఆర్ సైలెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ సైలెంట్ కాస్టెడ్ సంథింగ్, దెన్ యు ఆర్ కన్సిడర్డ్ టు బి అ లయర్. నువ్వు మౌనంగా ఉండి నువ్వు గనక
మౌనంగా ఉండటం బట్టి ఒక వ్యక్తికి నష్టం కలిగినట్లయితే కనుక దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ యు ఆర్ ఎ లయర్. ఇన్ దాట్ వే యు ఆర్ ఎ లయర్. అయితే లయింగ్ అనే దాన్ని బైబిల్ ఎందుకు తృణీకరిస్తుంది అంటే కనుక ఫస్ట్ 16 verses లో వీ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ బాడీ. మనందరం కూడా ఒకే శరీరంలో సభ్యులంగా ఉంటూ ఉన్నాం. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకవేళ కళ్ళు కాళ్ళకి అబద్ధం చెప్తే ఏమవుతుంది? కళ్ళు ఒక గుంటను చూశాయి, అప్పుడు కాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి అక్కడ గుంట ఉన్నది అనేది. ఒకవేళ చూడకపోతే ఇట్ ఈస్ ద హోల్ బాడీ దట్ విల్ సఫర్. అది మనం గమనిస్తా ఉన్నాం. హ్యాండ్ మనకి మన మీదకి ఒక ఆబ్జెక్ట్ వచ్చి పడతా ఉంది, ఐ చూసింది ఆ ఆబ్జెక్ట్ ని, అది చేతికి ఇమీడియట్ గా కమ్యూనికేట్ చేయాలి, ఇదిగో ఈ స్పీడ్ లో వస్తుంది, ఈ డైరెక్షన్ లో వస్తుంది, సో లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్, దెన్ స్టాప్ ఇట్ అని చెప్పాలి. అది చెప్పినప్పుడు సరిగ్గా చెప్పకపోతే కన్ను, వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ద ఐ లైస్ టు ద హ్యాండ్, వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ద ఐ లైస్ టు ద లెగ్, వాట్ హ్యాపెన్స్? ఇట్ ఈస్ ద హోల్ బాడీ దట్ సఫర్స్. దీన్నే ఏమంటారంటే స్టాబింగ్ ఫ్రమ్ ద బ్యాక్ అని అంటూ ఉంటారు అనమాట. వెనక నుంచి పొడి చేయటం అని అంటూ ఉంటారు. కాబట్టి లయింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అబద్ధం ఆడటం అనేది చాలా చెడ్డది. ఎందుకు అని అంటే కనుక నువ్వు నీ ఓన్ బాడీ పార్ట్ ని నువ్వు హర్ట్ చేస్తా ఉన్నావు. ఎందుకనంటే మన అందరం కూడా ఒకే శరీరంలో సభ్యులంగా ఉంటున్నాం. మొదటి 16 వచనాల ప్రకారం వి బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరంలో సభ్యులం. కాబట్టి ఐ కెనాట్ లై టు యూ, నీకు నేను అబద్ధం చెప్పలేను. యూ కెనాట్ లై టు మీ, నువ్వు నాకు అబద్ధం చెప్పలేవు. సో ఫర్ ఎ క్రిస్టియన్ ఇన్ ఎనీ లెవెల్ లయింగ్ ఈజ్ స్టాబింగ్. ఏ విధంగా అబద్ధం ఆడినా కూడా అది కత్తి పెట్టి పొడి చేయటమే అని అంటూ ఉంటారు. దాన్నే 25th verse లో మనం చూస్తాం. దేర్ఫోర్ having put away falsehood, let each one of you speak the truth with his neighborhood, with his neighbor, for we are members one of another. మనందరం కూడా ఒకే శరీరంలో మెంబర్స్ గా ఉంటున్నాం కాబట్టి అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడటం అని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. సో దట్ ఈస్ ద ఫస్ట్ గార్మెంట్ దట్ షుడ్ బి రీప్లేస్డ్. రీప్లేస్ ఫాల్స్హుడ్ విత్ ట్రూత్ఫుల్నెస్. అబద్ధం ఆడటం అనేది పక్కకు పెట్టి సత్యము అనేటువంటి బట్టలు ధరించుకోండి అని అన్నాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఈస్ ద గార్మెంట్ ఆఫ్ యాంగర్. అబద్ధానికి కోపానికి ఒక తేడా ఉన్నది. అబద్ధము ఏ సందర్భంలో అయినా తప్పే, కానీ కోపం అలా కాదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రైచస్ యాంగర్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రైట్ యాంగర్. సరి అయినటువంటి కోపము అనేది ఉన్నది, మంచి కోపము అనేది ఉన్నది, ఇతరులను బాగు చేసేటువంటి కోపము అనేటువంటిది ఉన్నది. కాబట్టి యు నీడ్ మోర్ విజ్డమ్ యాజ్ ఫార్ యాజ్ యాంగర్ ఈస్ కన్సర్న్. యాజ్ ఫార్ యాజ్ టెల్లింగ్ లైస్ ఈస్ కన్సర్న్, ఇట్ ఈస్ వన్ బ్లాంకెట్ స్టేట్మెంట్. ఇన్ నో వే యూ కెన్ టెల్ లైస్. ఏ విధంగా అయినా సరే అబద్ధం ఆడకూడదు. బట్ యాంగర్ ఈస్ నాట్ లైక్ దట్. యూ నీడ్ టు చెక్. దెర్ ఆర్ సర్టన్ అకేషన్స్ వేర్ యూ నీడ్ టు షో యాంగర్. కొన్ని సందర్భాల్లో నువ్వు కోపాన్ని చూపించాలి. చూపించకపోతే అది నీకు నష్టమై కూర్చుంటది. ఎజికల్ గ్రంథంలో ఈ మాట ఉంటుంది అనమాట. వెన్ సంబడి ఈస్ కమిట్టింగ్ సిన్, ఇఫ్ యూ డోంట్ ఎగ్జార్ట్ దట్ పర్సన్, ఇఫ్ యూ డోంట్ వార్న్ దట్ పర్సన్, యూ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు నిన్ను బాధ్యత తీసుకుంటాను, నిన్ను లెక్కలోకి తీసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. సో దెర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు చేయాలి. అయితే యాంగర్ గురించి పాల్ ఏమని చెప్తున్నాడు అంటే, యూ నీడ్ టు హ్యావ్ యాంగర్ బట్ ఇట్ షుడ్ నాట్ స్టే ఆన్. యూ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ఇట్. కోపం ఉండాలి కానీ కోపం గూడు కట్టుకునేటట్లు చేయకూడదు. గూడు కడితే అది గుడ్లు పెడుతుంది, గుడ్లోంచి పిల్లలు వస్తుంది, అది చాలా భయంకరం అయిపోతుంది. సో యాంగర్ షుడ్ బి క్లియర్డ్ ఆఫ్ అట్ దాట్ మూమెంట్. అక్కడికక్కడే కోపాన్ని మనము క్లియర్ చేసుకోవాలి. సో అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే, సూర్యుడు అస్తమించేటంత వరకు కూడా నీ కోపం ఉండకూడదు అని. He's not specifically speaking about sun going down. What he meant is, in a Jewish terminology, it should not cross the day. దినం మారిపోకూడదు, ఆ రోజే అది సెటిల్ అయిపోవాలి అన్నట్లు చెప్తా ఉన్నాడు. యాకోబు ఇదే కోపం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, కోపగించుకునేటప్పుడు నిదానించు అని అంటాడు. సో అకార్డింగ్ టు జేమ్స్, బిఫోర్ షోయింగ్ యాంగర్ యూ నీడ్ టు థింక్, యూ నీడ్ టు ప్రే అండ్ దెన్ వెంటిలేట్. నువ్వు ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు కోపాన్ని చూపించాలి. పౌలు ప్రకారం అయినట్లయితే కనుక కోపాన్ని చూపించిన తర్వాత నేను చేసింది రైటా అనేటువంటిది కాన్షియస్ లెవెల్లో క్లియర్ గా ఉన్నావా లేదా అనేది
ప్రార్థన చేసుకోవాలి. సో యాంగర్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ 2 prayers అనేది మనం చూస్తా ఉన్నాం. ఇదే మనం 26th verse లో చూస్తా ఉన్నాం. బీ యాంగ్రీ అండ్ డూ నాట్ సిన్, డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. కోపపడ్డు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. So that is a very clear statement. Now, having seen those 2 statements or 2 replacements, falsehood by truth and anger should be there, but it should be always righteous. కోపము అనేది ఉండాలి, కానీ అది నీతియుక్తంగా ఉండాలి అనేది. Now we are going to the next part, 26th and 27th. ఈ 2 వచనాలు కలిసి మనం చదువుకుంటాం. అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్. సో ఈ ఫ్రేజ్ ఏదైతే ఉన్నదో, అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్ అనేది, ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది థియోలాజియన్స్ కి. అయితే దీన్ని 26th verse కి అటాచ్ చేయాలా, 27th verse కి అటాచ్ చేయాలా అనేది, 28th verse కి అటాచ్ చేయాలా అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే దిస్ ఫ్రేజ్ అలోన్ స్టాండ్స్ యాజ్ 1 verse, verse 27. అపవాదికి చోటియకుడి, దట్స్ ఎ స్టేట్మెంట్. సో అపవాదికి చోటియకుడి అని అన్నప్పుడు, ఈజ్ ఇట్ రిలేటెడ్ టు యాంగర్ ఆర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు సంథింగ్ ఎల్స్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ verse 28. సో ఇది ఈ యొక్క థియోలాజియన్స్ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. బట్ wherever it goes, it doesn't make any big difference. It applies equally important. అది యాంగర్ కి చూపించిన తర్వాత దొంగతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు, దొంగతనానికి ఆపాదించిన, ఇట్ అప్లైస్ ద సేమ్. సో చూద్దాం. లెట్ ద థీఫ్ నో లాంగర్ స్టీల్, బట్ రేదర్ లెట్ హిమ్ లేబర్, డూయింగ్ ఆనెస్ట్ వర్క్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్, సో దట్ హీ మే హ్యావ్ సంథింగ్ టు షేర్ విత్ ఎనీవన్ ఇన్ నీడ్. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు ఇదివరకు దొంగతనం చేసే వ్యక్తివి కదా, నో యూ షుడ్ స్టాప్, నో లాంగర్ స్టీల్ అనేటువంటి మాట చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ బేసికలీ టీచింగ్ టు ద బిలీవర్స్. సార్, దొంగతనం గురించి విశ్వాసులకి ఎందుకు మాట్లాడుతున్నారు సార్? విశ్వాసుల్లో దొంగలు ఉంటారా? విల్ దే బి థీవ్స్ యాజ్ ఫార్ యాజ్ క్రిస్టియన్స్ ఆర్ కన్సర్న్? దట్ మైట్ బి యువర్ క్వశ్చన్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ నౌ. యాజ్ అ బిలీవర్, యాజ్ అ క్రిస్టియన్, as somebody who is in Christ, క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తిగా, as somebody who reads the Bible every day, prays every day, how can I be a thief? నేను ఏ విధంగా దొంగదానిగా ఉండగలుగుతాను అనే దాన్ని మనం చూద్దాం. సమ్టైమ్స్ వీ డోంట్ రికగ్నైజ్ దట్. కొన్నిసార్లు దాన్ని మనం రికగ్నైజ్ చేయం. అందుకనే అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్ అనేది ఈ స్టీలింగ్ కి వర్తిస్తూ ఉంటుంది, యాంగర్ కి కూడా వర్తిస్తుంది. ఎందుకని యాంగర్ కి వర్తిస్తుంది అని అంటే కనుక, if anger is there, if you are allowing the anger to brood over, యాంగర్ అనేది గూడు కట్టుకునేటట్లు చేస్తే కనుక డెఫినెట్ గా యు ఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు డెవిల్. సాతానుడికి నువ్వు తావిచ్చినటువంటి వ్యక్తి అవుతూ ఉంటావు. ద మోర్ యూ థింక్ ఆన్ దాట్, ద మోర్ యూ థింక్ ఆన్ సంబడి హూ హాజ్ హర్ట్ యూ, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో, ఆ వ్యక్తి గురించి ఆలోచించే కొద్ది కూడా ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాక్స్ యూ. అది నీ మీద ప్రభావం చూపుద్ది. అండ్ దెన్ యూ వాంట్ టు వెంటిలేట్ ఇట్ ఇన్ ఫుల్ ఫోర్స్ ఆన్ దట్ పర్సన్. చాలా అధిక శక్తితో దాన్ని ఆ వ్యక్తి మీద చూపించాలి అని అనుకుంటావు. ఎందుకనంటే యువర్ యాంగర్ ప్లస్ డెవిల్ క్యాన్ బికమ్ ఎ కెటాస్ట్రఫీ. నీ కోపానికి సాతానుడు కలిస్తే కనుక అది భయంకరమైనటువంటి ఉపద్రవం అయిపోతుంది. అది పాత దానికి సంబంధించింది అయితే కొత్త దానికి కూడా అది వర్తిస్తుంది. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ 28th verse, 28వ వచనంలో అది ఏ విధంగా సాతానుడికి చోటిచ్చిన వాళ్ళం అవుతాము అన్న దానికి మీకు కొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తాను. ఏంటి అని అంటే కనుక, ఈ వర్క్ గురించి, వర్కింగ్ అనే దాని గురించి చాలా మందికి విపరీతమైనటువంటి అర్థాలు ఉంటాయి. దేర్ ఆర్ 2 extreme views as far as work is concerned. There are some people who work and their identity is their work, their existence is their work, their purpose is their work. వాళ్ళ యొక్క ఉనికి పని మీద ఉంటుంది. వాళ్ళు జీవించేదే పని చేయడానికి, వాళ్ళు జీవించేది పని చేసేది సంపాదించడానికి. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నమాట. ఎట్లా అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ దే అబ్యూజ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు హానిపరుచుకుంటూ ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ దే విల్ ట్రై టు బికమ్ కరప్ట్. వాళ్ళ యొక్క థింకింగ్ లో కానీ, వాళ్ళ యొక్క జీవితంలో కానీ కరప్ట్ అనేది వచ్చేస్తా ఉంటది. సో యు ఆర్ వర్కింగ్. బయట ప్రపంచానికి ఏమని చెప్తూ ఉంటారు తెలుసా? ఐఎమ్ వర్కింగ్ డే అండ్ నైట్. నేను చాలా కష్టపడుతున్నాను,
నేను కష్టపడతాను కాక దేవుడు నన్ను సృష్టించింది అని. కష్టపడమని దేవుడు అన్నాడు, నేను కాదనట్లేదు. కానీ దేవుడు నీ శరీరాన్ని నలిపేయమని అడగలేదు. నీ శరీరాన్ని పనిలో దాన్ని హాని చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దే గో టు ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ఓవర్ బర్డనింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు బాగా బర్డన్ చేసుకుంటారు, చేయగలిగే దానికంటే ఎక్కువ చేయటం మొదలు పెడతా ఉంటారు. దట్స్ వై దే సఫర్. దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేయరు కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను రోజు పొద్దున్నే బైబిల్ చదువుకుంటాను, రోజు 3 గంటలు బైబిల్ చదువుతాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను, ఎక్కడ కూడికలు జరిగినా కూడా నేను అక్కడ కూడికలకి వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు కూడా దేవునిలోనే ఉంటాను, మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే కనుక ఆయన దగ్గరికి నేను ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ విత్ గాడ్ అని అనుకుంటూ ఉంటారు. దే డిసీవ్ దెమ్సెల్వ్స్. ఎలాగానంటే పని చేయకుండా ఉంటూ నేను దేవునిలో ఉంటున్నాను అని అనుకోవటం అనేది పొరపాటు. పైదబై వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా, దేవుని పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్. మీకు ఒక విషయం తెలియాలి, ఏంటి అని అంటే కనుక దేవుడు ఖాళీగా ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా పరిచర్యకి పిలవలేదు. గాడ్ ఆల్వేస్ కాల్డ్ సంబడి హూ ఇస్ బిజీ ఇన్ హిస్ ఓన్ లెవెల్. తాను అనుకునే స్థాయిలో బిజీగా ఉన్న వ్యక్తినే పిలిచాడు కానీ ఖాళీగా కూర్చున్నటువంటి వ్యక్తిని పిలవలేదు. గొర్రెలు కాసుకునే వాడిని పిలిచాడు, గాడిదలు కాసేవాడిని పిలిచాడు, లేకపోతే సొంకపు గుత్తుదారుడిగా ఉన్నవాడిని పిలిచాడు. పౌలు లాంటి వాడిని అయితే కనుక తనకున్నటువంటి ఆ ఉద్యమంలో తాను చాలా చురుకుగా ఉన్నప్పుడు పిలిచాడు. పేతురు ఇలాంటి వాళ్ళని అయితే వలలు వేస్తున్నప్పుడు పిలిచాడు. యోహాను, యాకోబు లాంటి వాళ్ళని అయితే వలలు బాగు చేసుకుంటున్నప్పుడు పిలిచాడు. గాడ్ కాల్డ్ పీపుల్ హూ ఆర్ బిజీ. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడే వాళ్ళు పిలిచాడు. గిద్యోను గోధుమలు బాగు చేసుకుంటూ ఉంటే పిలిచాడు. కాబట్టి గాడ్ కాల్డ్ పీపుల్ హూ ఆర్ బిజీ. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ నేను బైబిల్ చదువుకుంటే కనుక దేవునికి దగ్గర అవుతాను, దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను అని అనుకుంటే కనుక యు ఆర్ టోటల్లీ మిస్టేకన్. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావని గ్రహించుకోవాలి. అపవాదికి చోటు ఇయ్యకుడి. దాట్ ఈస్ హౌ సాటన్ క్యాన్ కమ్ ఇన్ టు యువర్ మైండ్. హీ కెన్ సే నువ్వు పని చేయొద్దు. ఏ పని మంచిది? అన్ని పనుల్లో కూడా మోసం ఉంటది, అన్ని పనులు కూడా లౌకికమైనవి. వెల్, ఈ లోకంలో పనులన్నీ కూడా లౌకికమైనవే, బట్ యూ హ్యావ్ టు మేక్ అ డిఫరెన్స్ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా నువ్వు పనిచేసే తీరును బట్టి ఒక మార్పుని కనబడేటట్లు చేయాలి. యు మైట్ బి ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, you might be a doctor, you might be a civil engineer, you might be a mechanical engineer, you might be a teacher, whoever you are. When you are holding on to that profession, in your profession, people should see that you are a Christian. నువ్వు ఒక క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి, క్రైస్తవ విలువలు కలిగిన వ్యక్తివని ప్రజలు చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అపవాదికి చోటీకుడి. ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడుడి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సి దిస్ కమ్స్ ఆఫ్టర్ యూనిటీ. మొదటి 16 వచనాల్లో మనమంతా కూడా ఒక శరీరానికి సభ్యులమై ఉన్నాము అని చెప్పిన తర్వాత ఇక్కడ దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే డోంట్ డూ దాట్. అలా దొంగతనం చేయొద్దు. కాకపోతే ఏం చేయాలి తెలుసా, నువ్వు నీ చేతులు ఉపయోగించి కష్టపడి పని చేయి. ఎందుకు కష్టపడి పని చేస్తున్నావు? ఎందుకు అనంటే ఇతరులకు ఇవ్వటానికి అని చెప్తున్నాడు. సో దట్ యూ కెన్ గివ్ ఇట్ టు అదర్స్. ఇతరులకు ఇవ్వగలుగుటకు నువ్వు చేయాలి. సో అల్టిమేట్ గా మనకు ఒక పర్పస్ అనేది ఉన్నది ఇన్ ఎర్నింగ్. మనం సంపాదించుకోవటంలో ఒక బాధ్యత అనేది ఉన్నది. టు బ్రింగ్ అప్ సంబడి, ఎవరినో ఒకరిని పైకి తీసుకురావడం. ఇట్ మైట్ బి ఎ నోన్ పర్సన్, ఇట్ మైట్ బి అ పర్సన్ హూ ఇస్ అన్నోన్ టు యూ. కొన్ని సందర్భాల్లో తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మీ చర్చ్ సభ్యులు అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళు అయి ఉండొచ్చు. యు ఆర్ వర్కింగ్ టు హెల్ప్ అదర్స్. ఇతరులను నువ్వు మంచి స్థానంలోకి తీసుకురావడానికని నువ్వు బాగా కష్టపడతా ఉన్నావు. ఎందుకు అని అంటే కనుక ఒక కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఇంకో కాలు ఏం చేస్తుంది? ఇట్ సపోర్ట్స్. అది సపోర్ట్ చేస్తుంది till that thorn's pain is gone. ఆ ముళ్ళు వలన వచ్చే నొప్పి పోయేటంత వరకు కూడా రెండో కాలు సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దెబ్బ తగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యు ఆర్ దేర్ టు సపోర్ట్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోండి.
ఇది చాలా చెప్తున్నాడు. పూర్వం దొంగతనం చేసిన వారు ఇక నుంచి దొంగతనం చేయకూడదు. బాబ్ క్రోగర్ ట్రాన్స్లేషన్. అతడు అక్కర్లో ఉన్న వారికి ఏదైనా పంచి పెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పని చేయాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అతడు అక్కర్లో ఉన్న వారికి ఏదైనా పంచి పెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సో దిస్ ఈస్ ది ఇంటెన్షన్. నౌ సో వీ హ్యావ్ సీన్ ద టూ ఎక్స్ట్రీమ్స్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ వర్క్హాలిక్. కొంతమంది బాగా ఎక్కువ పని చేస్తారు. పని లేకపోతే వాళ్ళకి చేతులు కాళ్ళు ఊరుకో. దే బికమ్ రెస్ట్లెస్ వెన్ దే డోంట్ హ్యావ్ ఎ జాబ్, వెన్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాజెక్ట్, వెన్ దే డోంట్ హ్యావ్ ఎ వర్క్. సో వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ అని అనుకుంటే కనుక ఇంకో ఎక్స్ట్రీమ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే దే డోంట్ వాంట్ టు వర్క్. వాళ్ళకి పని చేయ బుద్ధి అవదు, ఖాళీగా ఉంటారు. అండ్ ఎంటీ మ్యాన్స్ మైండ్ ఈజ్ అ డెబిల్స్ వర్క్ షాప్ అని అన్నారు. ఒక వ్యక్తి ఖాళీగా ఉన్నట్లయితే వాడి యొక్క హృదయం సాతానికి కేంద్రమే కూర్చుంటుంది. వాడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మొదలు పెడతా ఉంటాడు. సో వాట్ సాటన్ డస్ ఇస్ దిస్. పనిచేసేవాడిని ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి అంటాడు. చేయనోడిని చేయొద్దులే అంటాడు. సో గివింగ్ సాటన్ an ఆపర్చునిటీ, హౌ డిజాస్ట్రస్ ఇట్ క్యాన్ బికమ్. సాతానుడికి గనక అవకాశం ఇస్తే ఎంత భయానకమైంది అవుతుందో మీరు దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. బై ద బై, ఇన్ ద బైబుల్ ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్, బైబిల్లో మొట్టమొదటి కమాండ్మెంట్స్ లో ఒక కమాండ్మెంట్ ఏంటి అని అంటే కనుక వర్క్, పని చేయి అని దేవుడు చెప్పాడు. అయితే వర్క్ చేయమని చెప్పేటప్పటికీ దెర్ వాజ్ నో సిన్. పాపం అనేది మానవుల్లో లేదు. యాడమ్ అండ్ ఈవ్ దే హావెంట్ కమిటెడ్ సిన్. వాళ్ళు పాపం చేయలేదు. దే వర్ లివింగ్ ఎ హోలీ లైఫ్. చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు. వాళ్ళు నగ్నంగా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు బిడియము అనేది లేదు. వాళ్ళు దేవునితో చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ నూడిటీ, దే డోంట్ హ్యావ్ షేమ్, దే డోంట్ హ్యావ్ ఫియర్. దే వర్ ఫ్రీలీ మూవింగ్ విత్ గాడ్. దేవునితో చాలా హ్యాపీగా మూవ్ అవ్వగలుగుతూ ఉన్నారు. ఎందుకనంటే కనుక దెర్ వాజ్ నో సిన్ ఇన్ దెమ్. వారిలో ఏ పాపము లేదు. అయితే ఆ టైంలో దేవుడు ఏమని చెప్పాడంటే యు మస్ట్ వర్క్, మీరు పని చేయాలి అని చెప్తా ఉన్నాడు. సో వాట్ డు యు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? వర్క్ ఈజ్ నాట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పని చేయటం అనేది పాపానికి పర్యవసానంగా వచ్చింది అనుకుంటే కనుక తప్పు. నో, వర్క్ ఈజ్ ద వెరీ పర్పస్ ఫర్ విచ్ హ్యూమన్స్ వర్ క్రియేటెడ్. దేవుడు మనుషుల్ని పని చేయడానికి సృష్టించాడు. ఫస్ట్ ఆయన తోటను సృష్టించి ఆ తర్వాత తోటలో మనిషిని పెట్టి ఇదిగో ఈ గార్డెన్ అంతా నీకోసం చేశాను నేను, నా యు వర్క్ ఆన్ ఇట్ అని యాడమ్కి ఆ తర్వాత ఈవ్కి చెప్పినట్లు మనం ఉంటుంది. సో ఫస్ట్ గాడ్ క్రియేటెడ్ ద వర్క్ అండ్ దెన్ హీ క్రియేటెడ్ ద వర్కర్. దేవుడు మొట్టమొదట పనిని సృష్టించాడు, ఆ తర్వాత పనోడిని సృష్టించాడు. సో దిస్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. బిఫోర్ we came into this world, God has prepared a ground for work for us. మనం పని చేయడానికి అనేది ఒక గ్రౌండ్ ఆయన తయారు చేసి పెట్టాడు. ఇట్ ఈస్ దేర్. ద ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ గాడ్ వేర్ ఇస్ దట్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ ఎక్కడున్నది అనేది తెలుసుకోవాలి. ఇఫ్ యూ క్యాన్ రీచ్ దట్ గ్రౌండ్ అండ్ టిల్ ద గ్రౌండ్ దట్ గాడ్ వాంటెడ్ మీ టు డూ, ఏ గ్రౌండ్ లో అయితే నేను సేద్యపరచాలో దున్నాలో దేవుడు ఆశపడినప్పుడు అదే నేను చేసినప్పుడు దెర్ ఆర్ టూ థింగ్స్. ఒకటేంటి తెలుసా? ఆ వర్క్ లో బ్లెస్సింగ్ ఉంటుంది, నా లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ పనిలో సంతృప్తి ఉంటుంది, నా జీవితానికి ఆశీర్వాదం అనేది ఉంటుంది. కాబట్టి దిస్ కమాండ్మెంట్ యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ది సెకండ్ థింగ్ ఈస్ when God commanded Adam and Eve to work, it carries dignity. అరే మీరు పని పాట లేని వాళ్ళు కాదు, మీకు బాధ్యత ఉన్నది. యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ అకౌంటబుల్. మీ మీద ఒక బాధ్యత పెట్టాను, దానికి మీరు లెక్క చెప్పాలి. దిస్ గార్డెన్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. ఈ థాట్ని మీకు ఇస్తా ఉన్నాను. యు వర్క్ ఆన్ ఇట్. మీరు బాగా చేస్తే కనుక ఐ విల్ అప్రిషియేట్ యూ. మీరు సరిగ్గా చేయలేకపోతే కనుక ఐ కెన్ కరెక్ట్ యూ, ఐ కెన్ వార్న్ యూ. అసలు ఏమి చేయకపోతే కనుక ఐ కెన్ పనిష్ యూ. నేను మిమ్మల్ని పనిష్ చేయగలుగుతాను. సో ఇట్ గివ్స్ ద వర్కర్ ఎ డిగ్నిటీ. పని ఆ వర్కర్కి ఒక గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సో లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్ వెరీ క్లియర్లీ. ఎవ్రీ క్రిస్టియన్
if you are born again, learn this lesson. You have to work. అది ఎక్కడో నాకు తెలియదు, ఏంటో నాకు తెలియదు. You must be able to say, my work is this, because it is the work that gives you identity. నువ్వు చేసేటువంటి పని నీ గుర్తింపుని ఇస్తుంది. సో యూ నీడ్ టు వర్క్, పని చేయాలి. అయితే కొంతమందికి ఈ ప్రశ్న ఉండొచ్చు, పర్టికులర్గా సిస్టర్స్కి, లేడీస్కి. ఏమనంటే, సార్ నేను చదువుకున్నాను, పీజీ చేశాను, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వీ డిసైడెడ్ దట్ ఐ షుడ్ నాట్ వర్క్. నేను నా హస్బెండ్ డిసైడ్ చేసుకున్నాం నేను వర్క్ చేయకూడదని. నేను డిసైడ్ చేసుకున్నాను ఏమనంటే టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, నేను ఇంటినే చూసుకోవాలి అని. సో డోంట్ థింక్ దట్ యువర్ మైండ్ ఈజ్ ఎంప్టీ, యు ఆర్ జాబ్లెస్. నువ్వు పని లేని వ్యక్తివి కాదు. యు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ జాబ్, యు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ హెడ్. నీ బుర్ర మీద చాలా గొప్ప బాధ్యత ఉన్నది. అండ్ వాట్ ఈస్ దాట్? టు బిల్డ్ ద హోమ్, నీ కుటుంబాన్ని లాన్ నుంచి కట్టుకోవడం, టు వీవ్ ద హోమ్ ఫ్రమ్ విదిన్, కుటుంబాన్ని లాన్ నుంచి అల్లుకుపోయేటట్లు చేయటం. దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గివెన్ టు యూ. సో యూ మస్ట్ బి ఏబుల్ టు సే వెరీ ప్రౌడ్లీ, చాలా గౌరవప్రదంగా ఈ మాట చెప్పగలుగుతావు. ఏమని తెలుసా? గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు బిల్డ్ మై హోమ్. దేవుడు నన్ను నా కుటుంబాన్ని కట్టుకోవడానికి పిలిచాడు. అండ్ ఐఎమ్ డూయింగ్ దట్. అది నేను చేయగలుగుతున్నాను. థింక్ అబౌట్ సుజానా, ద మదర్ ఆఫ్ జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ, అండ్ వాట్ షీ డిడ్. షీ వాజ్ ఏబుల్ టు రైజ్ హర్ చిల్డ్రన్. తన పిల్లల్ని ఎలా పెంచగలిగింది. అండ్ దే వర్ ద కాజ్ ఫర్ ది రివైవల్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో గొప్ప ఉజ్జీవం రావడానికి వాళ్ళు కారకులయ్యారు. దెర్ వాజ్ అ ఉమెన్ బిహైండ్ దెమ్. వాళ్ళ వెనకాల ఒక ఉమెన్ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మోజెస్ మదర్ ఎకోబాద్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. తర్వాత హ్యానా, మదర్ ఆఫ్ శామ్యుయల్, ఈజ్ సంబడి లైక్ దాట్. అలాంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. సో అగస్టిన్స్ మదర్ మోనికా ఈజ్ సంబడి లైక్ దాట్. వాట్ ఆల్ షీ కుడ్ డూ వాస్ టు ప్రే అండ్ టు బ్రింగ్ దోస్ చిల్డ్రన్ into the presence of God. దేవుని సాన్నిధ్యంలోకి తీసుకురావడం జరిగింది. సో షీ వర్క్, ఆమె పని చేసింది. ఆ విషయాన్ని మనము చూడాలి. సో ఇప్పుడు దాకా మనము 2 విషయాలు చూసాం. ఒకటి ఏంటంటే థీఫ్ అని అన్నాం. ఎందుకని థీఫ్ అని అన్నాం అని అంటే కనుక, యు ఆర్ ట్రయింగ్ టు రాబ్ ఫ్రమ్ ద వర్క్. నువ్వు పనిలోంచి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. యు ఆర్ ట్రయింగ్ టు ఎర్న్ మోర్ దాన్ వాట్ యు హ్యావ్ టు. నీకు అవసరమైన దానికంటే, నువ్వు చేయగలిగే దానికంటే ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటా ఉన్నావు. దాట్ ఈస్ కాల్డ్ ఎక్స్టార్షన్. దాట్ ఈస్ కాల్డ్ యు ఆర్ అబ్యూజింగ్. నువ్వు అబ్యూజ్ చేస్తున్నావు. యు ఆర్ లైక్ ఎ థీఫ్. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే, దెర్ ఈస్ అనదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏంటంటే లేజినెస్. అస్సలు ఏం పని చేయకుండా, చేయగలిగేటంత చేయకుండా యు ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం. ఈ 2 ఉండకూడదు, ఈ ట్రూ ఎక్స్ట్రీమ్స్. బట్ దెర్ ఈస్ అ థర్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అదేంటనంటే, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ వర్క్, కష్టపడి పనిచేస్తూ ఉంటారు, బట్ దే ఫీల్ ద బర్డన్ ఇన్ ద నెగటివ్ సెన్స్. వాళ్ళు భారాన్ని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ చెడ్డ పద్ధతిలో. అబ్బా, ఈ కర్మ వచ్చి నాకు పడింది, ఈ బాధ నాకు వచ్చి పడింది అనేది నెగటివ్ బర్డన్ అన్నమాట. యూ నీడ్ టు హ్యావ్ బర్డన్ టు వర్క్ ఇన్ అ పాజిటివ్ వే. నేను కష్టపడి పని చేయాలి. ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ ద వర్క్. ఐ హ్యావ్ టు గివ్ ద ఎక్సలెంట్ ప్రెజెన్స్ ఇన్ ద వర్క్. నా యొక్క వృత్తి విషయంలో నేను ఎక్సలెంట్గా ఉండాలి. దట్స్ నథింగ్ రాంగ్. బట్ ఫీలింగ్ ద బర్డన్, అది ఒక భారంగా నీ నెత్తి మీద వేసుకుంటున్నట్లయితే, దట్ ఈస్ టోటలీ బ్యాడ్. మై ఫ్రెండ్స్, వెన్ ఐ ప్రీచ్, నేను వాక్యం బోధించడానికి వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ హ్యావ్ బర్డన్. నాకు భారం ఉంటుంది. నాట్ ఇన్ ఎ నెగటివ్ సెన్స్, అయ్యా ఈ బాధ వచ్చి నా మీద పడిందే అనేది కానే కాదు. ఇట్ ఈస్ నాట్ దాట్ ఇంటెన్షన్. రెండోది, my burden is not based on what I'm going to get out of it monetarily. నాకేదో ధనం వస్తుంది అనేటువంటి ఆ ఉద్దేశంతో, ఆ నేపథ్యంతో నేను బోధించట్లేదు. ఇట్స్ ఆనెస్ట్లీ ఐఎమ్ స్పీకింగ్. నేను చాలా యథార్థంగా చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్. I got a group of people. God has given me a group of people. ఒక గుంపు నాకు ఇచ్చారు. సో in the given time, I have to give the best from the word of God. వాక్యంలో నుంచి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అనేటువంటి భారం నాకుంటుంది. కానీ దీస్ ఆర్ ద 2 ఎక్స్ట్రీమ్స్ ఐ డోంట్ హ్యావ్. ఒకటి ఏంటంటే, ఈ తలనొప్పి నాకు వచ్చి పడింది అనేది నాకు లేదు. ఇది చేస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను బోధిస్తా అనేది నాకు లేదు. దోస్ 2 ఆర్ నాట్ దేర్. ఐ ప్రీచ్ in such a way that God should appreciate me at the end.
నేను ఎట్లా బోధిస్తాను, ఎట్లా మీకు వాక్యాన్ని చెప్తూ ఉంటానంటే దేవుడు నన్ను సబాష్ అని అనాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. మనం వర్క్ చేసేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు, లేకపోతే కంప్యూటర్ మీద వర్క్ చేసేటప్పుడు, మన ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు we should expect appreciation from God. దేవుడి దగ్గర నుంచి మనకి అప్రిషియేషన్ రావాలి. ఎందుకనంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ వర్కర్. దేవుడు గొప్ప పని చేసేటువంటి వాడు. తండ్రి దేవుడు సృష్టించడం అనేటువంటి పనిలో ఉన్నాడు, మనకి అనుగ్రహించటం అనేటువంటి పనిలో ఉన్నాడు, రేపొద్దున్న మనకి తీర్పు తీర్చటం అనేటువంటి పనిలో ఉంటాడు. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ what we see is this, he works for us. ఆయన మన కోసం పని చేసేటువంటి వాడుగా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ద సెకండ్ వన్ ఈజ్ క్రైస్ట్ పని చేసేవాడు. ఎలాగా? ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కార్పెంటర్గా పనిచేశాడు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు రక్షకుడిగా మన కోసం పనిచేశాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శాన కూర్చున్నప్పుడు మన తరపున ఇంటర్సీడర్గా పనిచేస్తా ఉన్నాడు. హీ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. మన తరపున తండ్రితో విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సో సన్ ఈజ్ వర్కర్, హోలీ స్పిరిట్ ఈజ్ వర్కర్. పరిశుద్ధాత్ముడు పని చేసేవాడు. ఎలాగా? ఆయన మన హృదయంలో దేవుని చేసినటువంటి కార్యాన్ని మన జీవితానికి ఆపాదిస్తాడు. హీ అప్లైస్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్. వాట్ గాడ్ వాంటెడ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్. కాబట్టి వర్క్, పని అనేది ఇట్ ఈస్ నాట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పని అనేది ఇట్ ఈస్ డిగ్నిటీ. పని అనేది గౌరవప్రదమైనది. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, దే ఆర్ వర్కర్స్. దే క్రియేటెడ్ us టు వర్క్. మనల్ని పని చేయడానికి ఆయన సృష్టించాడు. సామెతలు, Proverbs chapter 6 verses 6 to 11లో ఏమంటాడంటే, యు గో అండ్ లెర్న్ ఫ్రమ్ ద యాంట్స్. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని అంటాడు. సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎందుకని ఆ మాట ఉపయోగించాడనంటే, అవి ఇన్స్టింక్టివ్గా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు వర్క్ బేస్డ్ ఆన్ యువర్ కాలింగ్. నీ యొక్క పిలుపుని బట్టి నువ్వు పని చేసుకుంటూ వెళ్ళాలి. లేజినెస్ గురించి, ఐడిల్నెస్ గురించి పాల్ when he was writing his second epistle to the church at Thessalonica, chapter 3 verses 10 to 12, ఈ విధంగా అంటాడు, for even when we were with you, we would give you the command, if anyone is not willing to work, let him not eat. For we hear that some among you walk in idleness, not busy at work, but busy bodies. ఎవరైతే సీరియస్గా పని చేయరో, గుర్తుపెట్టుకోండి, దే ఆర్ బిజీ డూయింగ్ సంథింగ్ డర్టీ. ఖచ్చితంగా అందుకనే బిజీ బాడీస్ అని అంటున్నారు. నౌ సచ్ పర్సన్స్ వీ కమాండ్ అండ్ ఎంకరేజ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టు డూ దేర్ వర్క్ క్వైట్లీ అండ్ టు ఎర్న్ దేర్ ఓన్ లివింగ్. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞ పంపితిని కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొని చున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. ఇట్ ఈస్ ఎ కమాండ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జార్టేషన్. ఎందుకు అని అంటే కనుక వీ నీడ్ టు వర్క్. ఎందుకు పని చేయాలి అని అంటే కనుక బిగినింగ్ లో ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని? వై వీ షుడ్ వర్క్ అంటే, ఎందుకు పని చేయాలి అని అంటే, పూర్వము దొంగతనం చేసిన వారు ఇక నుంచి దొంగతనం చేయకూడదు. అతడు అక్కరులో ఉన్న వారికి ఏదైనా పంచి పెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి ఇక్కడ అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడానికి అనేది. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ వర్కర్, అవర్ గాడ్ ఈజ్ ఎ గివర్. ఆయన వర్కర్, ఆయన గివర్. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సంపాదించి మనకిచ్చాడు. తండ్రి దేవుడు ఈ భూమినంతటిని తయారు చేసి మనకిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని కుమారుని యొక్క పోలికలోకి మారుస్తున్నాడు. సో వాట్ దే డూ, దే గివ్ దేర్ టైమ్, దే గివ్ దేర్ ఎనర్జీ, దే గివ్ దేర్ రిసోర్సెస్. వాళ్ళు వాళ్ళ శక్తిని మనకిస్తున్నారు, వాళ్ళ టైంను మనకిస్తున్నారు, వాళ్ళు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. గాడ్ ఈజ్ ఎ గివర్. దేవుడు ఇచ్చేటువంటి వాడు. ఆ ఇచ్చేటువంటి దేవుని యొక్క శిష్యులంగా, ఆ ఇచ్చేటువంటి దేవుని యొక్క శిష్యురాలంగా
వీ హ్యావ్ టు బికమ్ గివర్స్. మనము ఇచ్చే వాళ్ళము అవ్వాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ మీ, నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ, ప్లీజ్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈజ్, wherever there is need, ఎక్కడైతే అవసరత కనబడిందో, wherever the spirit of God is directing you, పరిశుద్ధాత్ముడు ఎటువైపు అయితే నిన్ను చూపిస్తున్నాడో, when you are connected to the spirit of God, he allows you to give. నువ్వు ఇచ్చేటట్లు చేస్తాడు ఎవరికి ఇవ్వాలో. సో ఇట్ షుడ్ గో టు ది రైట్ పర్సన్. సరైనటువంటి వ్యక్తికి అది చేరుకునేటట్లు వెళ్ళాలి. సో దిస్ ఈజ్ అబౌట్ గివింగ్. కాబట్టి ఆనెస్ట్గా పని చేసినప్పుడు, ఆనెస్ట్గా సంపాదించినప్పుడు దాంట్లో వచ్చేటువంటి లాభం, దాంట్లోంచి వచ్చేటువంటి అనుభూతి, సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. పుకట్లో రావచ్చు మనకి, మనం ఎక్సైట్ అవుతాం, బట్ డూ యు నో, ఇన్ ద హార్ట్ ఆఫ్ హార్ట్స్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ జాయ్. ఆ యొక్క హృదయంలో అంత సంతోషం లేదు. ఎప్పుడు మనం ఘనంగా ఇతరులకి చెప్పుకుంటామో తెలుసా? వెన్ వీ హ్యావ్ ఎర్న్డ్ ఇట్. కష్టపడి సంపాదించినప్పుడు మనం చెప్తాం, ఐ ఎర్న్డ్ ఇట్, నేను సంపాదించాను, నేను సాధించాను అని చెప్పగలుగుతాం. సో దాట్ ఈజ్ వర్క్. సో నాట్ వర్కింగ్ ఈజ్ సిన్ అండ్ ఓవర్ వర్కింగ్ ఈజ్ ఆల్సో సిన్. పీపుల్ సమ్టైమ్స్ వర్క్ అవుట్ ఆఫ్ గ్రీడ్. వాళ్ళు ఏ విధంగా గ్రీడీ అయిపోతారంటే లూక్ 12లో కనబడుతుంది. ఆయనకి చాలా పంట వచ్చింది, కష్టపడితే వచ్చింది. అయితే వాడేమంటాడు తెలుసా, నేను పెద్ద గోదాం కట్టుకుంటాను, దాంట్లో పెట్టుకుంటాను, ఐ విల్ ఎంజాయ్ ఫర్ మై సెల్ఫ్. నా ఒక్కడి కోసమే నేను సంపాదించుకున్నాను, నేను ఆనందిస్తాను, అది వాడు అనుకుంది. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను కోరుతున్నాను అనేటాడు. మై ఫ్రెండ్స్, వాట్ ఎవర్ యు ఎర్న్, నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో, సీ దట్ ఇట్ గోస్ ఇన్ ద రైట్ ఛానల్. అది రైట్ ఛానల్లో వెళ్ళగడిగేటట్లు చేయి. ఆర్ ఎల్స్ ఇట్ క్యాన్ ఎండ్ అప్ యాజ్ అ ప్రాబ్లమ్ టు యువర్ సెల్ఫ్. అది నీకు సమస్య కూర్చుంటుంది, అది నీకు ఇబ్బంది అయి కూర్చుంటుంది. సో దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. అది ఎలా ఉంటుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు అని అన్నప్పుడు, ఇంట్లో హార్డ్ క్యాష్, బంగారం ఉన్నదనుకోండి, దట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లం. అది సమస్య కూర్చుంటుంది. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లుక్స్ ఇన్ అండ్ ఫైండ్స్ మోర్ దెన్ వాట్ యూ షుడ్ హ్యావ్, నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే కనుక, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీకు పెనాల్టీ వేస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు నీ మీద వేసే పెనాల్టీ అది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అది చేయకూడదు. నా థెఫ్ట్ అని అన్నప్పుడు, దొంగతనం అని అన్నప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి. దే కెన్ బి సో హ్యూజ్. ఎలాగంటే, డూయింగ్ పర్సనల్ వర్క్ డ్యూరింగ్ ఆఫీస్ టైం. ఆఫీస్ టైంలో పర్సనల్ వర్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. పర్టికులర్గా దిస్ హ్యాపన్స్ వెన్ యు ఆర్ హ్యావింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ క్లారిటీ మీకున్నట్లయితే బాగుంటుంది. ఆ క్లారిటీ మీకున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సే టు యువర్ బాస్, వెల్, ఐ డిడ్ మై పర్సనల్ వర్క్ అనేది నువ్వు చెప్పగలిగినట్లయితే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ డోంట్ లై. నేను కంప్యూటర్ ముందే ఉన్నాను అని నువ్వు పక్కకెళ్ళి వర్క్ చేసుకొని వచ్చినట్లయితే, నీ పర్సనల్ వర్క్, యు ఆర్ డూయింగ్ టూ థింగ్స్. ఒకటి, అబద్ధం ఆడుతున్నావు. రెండోది, యూ హ్యావ్ రాబ్డ్ ద టైమ్ ఫ్రమ్ ది ఆఫీస్. ఆఫీస్ నుంచి సమయాన్ని నువ్వు గుంజుకున్నావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి. అందుకనే యాజ్ అ బిలీవర్, టైం బికమ్స్ వెరీ ప్రెషియస్. నేను ఒక గ్రూప్కి ఒక టైం ఇస్తే గనక, దట్ టైం బిలాంగ్స్ టు దెమ్. ఐ డోంట్ హ్యావ్ అథారిటీ ఓవర్ దట్ టైం. ఎందుకంటే ఐ హావ్ డెడికేటెడ్ దట్ టైమ్ టు యూ. సో ఎవ్రీ సండే నైట్ ఫ్రమ్ 11 o'clock to 12 o'clock, I have given time. So maybe 20 minutes before or half an hour before, I need to log in, set up everything, need to teach you, and then after that pray with you, and then wind up. This is your time. Idi me time. So wherever I am in this world, ee prapanchamlo ekkadunappudu kuda, I promised you this time. So I'm bound to give this time. కాబట్టి ఈ సమయాన్ని మీకు ఇవ్వగలిగి ఉండాలి. ఫర్ ఎనీ రీజన్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ టైమ్, ఐ మస్ట్ బి ఏబుల్ టు టెల్ ద ట్రూత్. నేను నిజం చెప్పగలిగి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రెండోది, బ్రింగింగ్ స్టేషనరీ ఫ్రమ్ ది ఆఫీస్ ఆర్ గెటింగ్ థింగ్స్ ఫ్రమ్ ది ఆఫీస్. ఇవి దొంగతనానికి అవి సూచనగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా మనం 3 lessons నేర్చుకున్నాం. ఒకటి, ఫాల్స్హుడ్, అబద్ధాలు ఆడద్దు. రెండోది, యాంగర్,
కోపగించుకోవాలి, కానీ సూర్యుడు అస్తమించే లోపల అది చల్లారిపోవాలి. మూడోది, దొంగలించకూడదు, కానీ కష్టపడి సంపాదించి అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ సెకండ్ పార్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. దొంగతనం మానేయాలి, కష్టపడి పనిచేయాలి, అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో దిస్ ఈజ్ వన్ కంప్లీట్ ఫ్రేజ్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. నౌ విల్ రీడ్ వర్స్ 29 అండ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ అండ్ వైండ్ అప్ ఫర్ టుడే. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. Let no corrupting talk come out of your mouths, but only such as is good for building up, as fits the occasion, that it may give grace to those who hear. చెడ్డ మాటలేవి మీ నోటి నుంచి రానివ్వకండి, కానీ వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలుకుడి. Let me tell you one thing. In this world, there are 3 kinds of living beings. ఒకటి ఏంటంటే ఇమ్మూవబుల్ లివింగ్ బీయింగ్స్, వాటినే మనం ప్లాంట్స్ అంటాం, కదలకుండా ఉండే జీవం ఉండేది. రెండోది మూవబుల్ లివింగ్ బీయింగ్స్, కదలగలిగేటువంటి జీవరాశులు, వాటిని యానిమల్స్ అంటూ ఉంటాం. దెర్ ఈస్ అ థర్డ్ కైండ్, ఏంటంటే మూవబుల్ అండ్ కమ్యూనికేట్ చేయగలిగే, కదలటమే కాదు అవి మాట్లాడగలవు, కమ్యూనికేట్ చేయగలవు, వాటిని యానిమల్స్ అనరు, వాటిని హ్యూమన్స్ అంటారు. ఓన్లీ హ్యూమన్స్ హ్యావ్ ద బిల్ట్ ఇన్ ఎబిలిటీ టు స్పీక్. సార్ మైనా మాట్లాడుతుంది, ప్యారెట్ మాట్లాడుతుంది అని మీరు అనొచ్చు, సర్కస్ లో అది మాట్లాడుద్ది ఇది మాట్లాడుతుంది. దే ఆర్ నాట్ ఇన్బిల్ట్, దే హ్యావ్ బీన్ ప్రోగ్రామ్డ్, దే హ్యావ్ బీన్ ట్రైన్డ్. అవి ట్రైన్ చేయబట్టం బట్టి అలా జరిగింది. whereas human beings, they have a natural inclination to speak. వాళ్ళకి మాట్లాడాలి అనేటువంటి సహజబద్ధమైన కోరిక ఉంటుంది. అందుకనే ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ కెనాట్ స్పీక్, ఎవరైనా మాట్లాడలేని వాళ్ళు ఉన్నట్లయితే we call that person as dumb person, మోగవాడు అని అంటాం. దట్స్ ఎ డిసీజ్, అది ఒక జబ్బు, అదొక ఇనెబిలిటీ, అది తనకున్నటువంటి ఒక లేమి, ఒక అక్కర, అది మనం ఆలోచిస్తాం. ఎందుకనంటే న్యాచురల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బౌండ్ టు టాక్. సో ఈ టాకింగ్ అనేది మానవులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మాట్లాడేవాడు, తనలాగా మనుషుల్ని తయారు చేసుకున్నాడు, కాబట్టి మనుషులు మాట్లాడగలరు. సో వెన్ యూ స్పీక్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ ఇమిటేటింగ్ గాడ్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి అనుకరిస్తున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెన్ యు ఆర్ స్పీకింగ్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ రిజెంబ్లింగ్ గాడ్, యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్. దేవుని వలే ఉంటున్నావు, దేవుని ప్రతినిధిగా ఉంటూ ఉన్నావు. ఇట్ ఈస్ స్పీచ్ దట్ డిస్టింగ్విషెస్ హ్యూమన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి మొత్తంలో స్పీచ్ అనేది మానవులకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనది. స్పీచ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మాటలు, లేకపోతే మనము ఇతరులతో చెప్పేటువంటి మాటలు చాలా శక్తివంతమైనవి. ఎందుకు అని అంటారేమో, మనము మాటలాడటం బట్టి ఒక వ్యక్తిని బాధ పెట్టొచ్చు. ఒక మాట అంటే చాలు అవతల వ్యక్తి బాధపడొచ్చు, దట్స్ పాసిబుల్. రెండోది, ఒక మాట చెప్పడం బట్టి ఒక వ్యక్తిని బలపరచవచ్చు. బాధపరిచే గుణం, బలపరిచే గుణం మాటకే ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ వర్డ్ క్యాన్ ఎలిమినేట్. ఒక మాట ఒక వ్యక్తిని పూర్తిగా ఆ యొక్క రిలేషన్ లోంచి ఎలిమినేట్ చేసేయచ్చు, ఆ యొక్క కాంటెక్స్ట్ లోంచి ఎలిమినేట్ చేయొచ్చు, హర్ట్ చేసేసి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. దట్స్ వన్ పాసిబిలిటీ. ద అదర్ పాసిబిలిటీ ఈజ్ ఎడిఫైస్. ఒక వ్యక్తిని మనము చాలా బలోపేతం చేయొచ్చు, చాలా ఉన్నతమైన స్థాయిలకి తీసుకురాగలచ్చు. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పీచ్. Proverbs 18:21 ఏమంటుంది తెలుసా? లైఫ్ అండ్ డెత్ ఆర్ ఓన్లీ త్రూ ద టంగ్. జీవము మరణాలు నాలుక వశము, దాని యందు ప్రతి ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్ అండ్ దోస్ హూ లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్ ఫ్రూట్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో దేవుడు ఈ నోటికి, ఈ నాలుకకు ఎంత శక్తిని ఇచ్చాడంటే, ఇట్ క్యాన్ డిక్టేట్ లైఫ్ ఆర్ ఇట్ క్యాన్ డిక్టేట్ డెత్. అవతల వ్యక్తిని ఇమోషనల్ గా చంపేయచ్చు, అవతల వ్యక్తిని రిలేషనల్ గా చంపేయచ్చు, అవతల వ్యక్తిని సోషల్ గా చంపేయచ్చు.
ఇన్ ద సేమ్ వే అవతల వ్యక్తిని రిలేషనల్ గా లైఫ్ లోకి తీసుకురావచ్చు, అవతల వ్యక్తిని ఇమోషనల్ గా లైఫ్ లోకి తీసుకురావచ్చు. ఇట్స్ పాసిబుల్. జీవ మరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఇన్ 31 chapters యు హ్యావ్ ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, నాలుక టంగ్, నోరు మౌత్, నోటి మాటలు స్పీచ్, పెదవులు లిప్స్, ఈ 4 పదాలు 65 times యూజ్ చేశారు 31 chapters లో. లిప్స్ 36 times ఉన్నది, టంగ్ 24 times ఉన్నది. ఎందుకని సామెతల్లో ఈ లిప్స్ గురించి కానీ, టంగ్స్ గురించి కానీ, మౌత్ గురించి కానీ ఇంత ఎందుకు మాట్లాడారు అని అంటే, స్పీచ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్ క్యాన్ ఐదర్ టేర్ డౌన్ ఎ పర్సన్ ఆర్ ఇట్ క్యాన్ బిల్డ్ అప్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని సమాధి చేసేయచ్చు, లేదా ఆ వ్యక్తిని నిలబెట్టేయచ్చు. నౌ లెట్స్ కమ్ టు వర్స్ 29. ఏమంటాడంటే, లెట్ నో రాటన్ వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్స్. దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. నో, యు నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రాటన్. రాటన్ అన్న మాటకి అర్థం ఏంటనంటే పాడైపోయింది, కుళ్ళిపోయింది, చెడిపోయింది అనేటువంటిది. కుళ్ళిపోయింది, చెడిపోయింది, దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కరప్ట్. కాబట్టి ఆ రాటన్ వర్డ్స్ నీ నోట్లోంచి రానివ్వద్దు. దుర్భాష, దుర్భాష, దుర్ అనే మాటకి మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఏంటి తెలుసా? దుర్వాసన, దుర్గంధం, చెడ్డ వాసన. కాబట్టి ఆ దుర్వాసన అనేది దగ్గరకు వస్తూ ఉంటే, దుర్వాసన ఉన్నది ఏదైనా దగ్గరకు వస్తే చాలు, ద హోల్ బాడీ రియాక్ట్స్, శరీరం అంతా కూడా రియాక్ట్ అయిపోతూ ఉంటది. దుర్భాషలాడినప్పుడు, చెడ్డ మాట ఉపయోగించినప్పుడు అవతల యొక్క వ్యక్తి యొక్క బాడీ మూమెంట్స్ లో చాలా స్పష్టంగా మనం తేడాను చూడగలుగుతాం. వీ విల్ బి ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. దే విల్ బి కంప్లీట్లీ అన్కంఫర్టబుల్, టోటల్లీ డిటాచ్డ్. సో అది ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పదం అన్నమాట. దుర్భాషను మీరు వాడొద్దు అని. రాటన్ వర్డ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ కరప్ట్ అండ్ దట్ స్ప్రెడ్ కరప్షన్. అది దుర్వినియోగపరుచుకునేటువంటిగా ఉంటుంది. కరప్షన్, అది చెడుని వ్యాప్తి చెందేదిగా ఉంటుంది. దుర్వాసన, కూలిపోయింది, పాడైపోయింది, కంపు కొట్టేది. సో ఇది మనకి అర్థమవుతుంది. ద హోల్ రేంజ్ ఆఫ్ ఈవిల్ స్పీచ్, చెడ్డగా మాట్లాడే మాటలన్నిటిని కూడా రాటన్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఐల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ద రాటన్ వర్డ్స్. ఎలాగంటే, ఇట్ క్యాన్ బి ఫ్రమ్ వైల్ అబ్సీనిటీస్ టు కేర్లెస్ గాసిప్. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ గురించి మీకు చెప్తా ఉంటాను. వైల్ అబ్సీనిటీస్ అని అంటే ఏంటంటే, మ్యాన్ యొక్క బాడీ పార్ట్స్ని కానీ, ఉమెన్ యొక్క బాడీ పార్ట్స్ని కానీ చాలా వల్గర్గా డిస్క్రైబ్ చేస్తూ, వాటి గురించి వివరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. దాన్ని వైల్ అబ్సీనిటీస్ అని అంటూ ఉంటారు. బాడీ పార్ట్స్ని ఆపాదిస్తూ మనుషులకి పెడుతూ ఉంటారు. అది దట్ ఈస్ వెరీ వైల్ అబ్సీనిటీ. తర్వాత కేర్లెస్ గాసిప్ అన్నమాట. అంటే ఏంటి తెలుసా? నేను ఈ మాట చెప్పటం బట్టి అవతల వ్యక్తికి ఏమవుతుంది అని ఆలోచించకుండా టకటకా చెప్పుకుంటా వెళ్ళిపోవటం. యూ ట్రై టు స్ప్రెడ్ బ్యాడ్ థింగ్స్ కేర్లెస్లీ. సో దీస్ ఆర్ ద 2, అంటే ఒక బ్రాకెట్స్ లాగా చెప్తా ఉన్నాడు. ఇట్ క్యాన్ go into the intimate details, or it can be a very simple thing used in a careless way. So ఇది చేయటం బట్టి చెప్పేవాళ్ళు దే యాక్చువల్లీ డిలైట్ అంటారు, చాలా ఆనందిస్తూ ఉంటారు. దే డిలైట్ ఇన్ ద డౌన్ఫాల్ ఆఫ్ అదర్స్. ఇతరులు పడగొట్టడం అనేది వాళ్ళకి ఆనందం, ఇతరులను బాధ పెట్టడం అనేది వాళ్ళకి ఆనందం. Now let me tell you what are the rotten words. I found out 7 rotten words. 7 రకాలైనటువంటి దుర్భాషలు నేను గమనించాను. I just give the list and maybe if necessary describe and leave. మొట్టమొదటిది ఏంటంటే నేమ్ కాలింగ్ అండ్ ఇనాక్యురేట్ లేబులింగ్. నేమ్ కాలింగ్ అంటే ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని ఒక క్యారెక్టర్తో పిలవడానికి ప్రయత్నం చేయటం. ఆడ మోసగాడు, ఆడ దొంగోడు, వాడ పిచ్చోడు, వాడ ఇలాగా. You try to address that person through a character and give that as a name. అదొక నేమ్ లాగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. By doing it, what do you want to get? ఏం చేద్దాం అనుకుంటున్నాం?
ఇస్ ఇట్ ఇన్ ఎనీ వే బెనిఫిషియల్ టు దట్ పర్సన్? అది మీరు ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో ఇనాక్యురేట్ లేబులింగ్ అనేది ఉంటుంది. జోనా ఒక్కసారి అవిధేయత చూపించాడు ఇన్ ద 4 chapters we have in the Bible. కానీ అవిధేయుడు అనేటువంటి జోనా అని ఒక లేబుల్ ఇచ్చేస్తారు. ఆయన అవిధేయత చూపించింది ఒక్కసారే, రెండోసారి విధేయత చూపించాడు కదా. ఒక్కసారే వెళ్ళలేదు, రెండోసారి వెళ్ళాడు కదా తనకి ఇష్టం లేకపోయినా. కానీ హౌ కెన్ యూ యూజ్ దట్ వర్డ్, ఆయన డిజొబీడియంట్ జోనా అనేటువంటి స్టేట్మెంట్ ఎలాగా ఉపయోగిస్తూ ఉంటాం? వెల్, జీసస్ క్రైస్ట్ గేవ్ టైటిల్స్ అండ్ నేమ్స్. యేసయ్య పాత నిబంధనలో దేవుడు టైటిల్స్ ఇచ్చాడు. గిద్యోనికి బలాఢ్యుడా అనే టైటిల్ ఇచ్చాడు. దట్ ఈస్ మోటివేటింగ్. పిరుకోడికి ఆయన ఇచ్చినటువంటి టైటిల్ మోటివేటింగ్. నువ్వు బలాఢ్యుడివే, నువ్వు చేయగలుగుతావు, దట్స్ పాజిటివ్. సిమియోన్కి కేఫా, యు ఆర్ రాక్ లైక్ పర్సన్, నువ్వు రాక్ లైక్ కూడా అవుతావు, అంతేగాని ఊగిసలాడేవాడు కాదు. ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. సో గివ్ నేమ్ ఇన్ ఎ పాజిటివ్ వే, నాట్ ఇన్ ఎ నెగటివ్ వే. సో దాట్ ఈస్ ద రాటన్ థింగ్. రెండోది ఏంటంటే సర్కాజం, వ్యంగ్యము. వ్యంగ్యం అంటే మనము ఒక సెటైర్ వేసేసాం, దెబ్బతో నోరు మూయిపిచ్చేసాం అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ సెటైర్స్ని బట్టి, ఈ సర్కాజంను బట్టి లాట్ ఆఫ్ పీపుల్ గెట్ హర్ట్. అండ్ ఈ పీపుల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్ సెడ్. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ అర్థం చేసుకున్నట్లయితే కనుక ఇట్ లీడ్స్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్, చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది. బైబిల్లో సర్కాజం ఉపయోగించారు. యేసుప్రభు వారు సర్కాజం ఉపయోగించారు. సున్నం కొట్టిన సమాధులు, ఇలాంటి సర్కాజం ఉపయోగించాడు యేసయ్య. అది ఎందుకు ఉపయోగించాడు అంటే టు మేక్ దెమ్ రియలైజ్, సత్యాన్ని తెలుసుకోవడానికి, టు బ్రింగ్ దెమ్ టు ద ట్రూత్, సత్యం దగ్గరికి తీసుకురావడానికి, అంతేగాని నాట్ టు హర్ట్ దెమ్, వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. సో మొదటిది నేమ్ కాలింగ్ అయితే, రెండోది సర్కాజం అయితే, మొదటిది పేర్లు పెట్టడం, రెండోది వ్యంగ్యం అయితే, మూడోది మోకరి, అపహాస్యం, పరిహాసం, వెక్కిరింపు. సో దే ట్రై టు టీజ్ అదర్స్. ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని రిపీటెడ్గా చెప్పడం బట్టి వాళ్ళని టీజ్ చేయడానికి ప్రయత్నం చేయటం, దట్ ఈస్ రాటన్, దట్ హర్ట్స్ పీపుల్. నాలుగోది రిడిక్యూల్, ఎగతాళి చేయటం. ఈ మోకరిలో ఇట్ గోస్ ఫర్దర్ అండ్ ఇట్ గోస్ టు రిడిక్యూల్, ఎగతాళికి వెళ్తుంది. ఇక ఐదోది వచ్చేటప్పటికి ఎగ్జాజరేటెడ్ అటాక్స్. ఎగ్జాజరేటెడ్ అటాక్స్ అంటే ఏంటి తెలుసా? ఈ 2 పదాలు ఇంగ్లీష్లో ఉపయోగిస్తారు. ఆల్వేస్, నెవర్. వాడు ఎప్పుడు టైంకి రాడండి, వాడు ఎప్పుడు ఇంతేనండి. హీ నెవర్ కమ్స్ ఆన్ టైమ్, హీ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాజరేటెడ్ అటాక్. ఎందుకో తెలుసా? ఆ విధంగా మీరు చెప్పినప్పుడు 100 times ఆయన రాలేదు, ఒక్కసారి వచ్చాడు, స్టిల్ యు ఆర్ రాంగ్. అన్నిసార్లు అనేది అక్కడ నడవదు కదా. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జాజరేషన్. బై డూయింగ్ ఇట్ వీఆర్ పుట్టింగ్ డౌన్ దట్ పర్సన్. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద 6th one is argument to win and put down others. In the present context, debates have become the latest trend. ఈ డిబేట్స్లో దే వాంట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్. బైబిల్లో దేవుడు మనల్ని డిబేట్స్లోకి వెళ్ళమనేది ఆర్గ్యుమెంట్ గెలవడానికి కాదు, ఆర్గ్యూయర్ని గెలవటానికి. ఆర్గ్యుమెంట్ గెలవడానికి కాదు, ఆర్గ్యూయర్ని గెలవటానికి. మనం డిబేట్ గెలవటానికి కాదు. డిబేట్ ఓడిపోతే పర్వాలేదు, కానీ అవతల వ్యక్తిని మనం గెలవగలిగి ఉండాలి. అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు నాకు తెలిసిన జవాబు నేను చెప్తాను, అతను అడిగిన క్వశ్చన్కి నాకు తెలిసిన జవాబు నేను చెప్తాను. ఐ లీవ్ ఇట్ టు ద హోలీ స్పిరిట్ టు కన్విన్స్ దెమ్. పరిశుద్ధాత్మని నేను అడుగుతాను, నేను చెప్పగలిగింది ఇది, యు టేక్ ఫ్రమ్ దాట్ అండ్ యూ కన్విన్స్ దెమ్. ఐ లీవ్ ఇట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంతేగాని నేనే స్టేజ్ మీద రుజువు చేస్తా అని తొడగొట్టేయటం అనేది ఉన్నదే, దాట్ ఈస్ నాట్ రైట్. అది సరైనది కాదు. దట్ ఈస్ యూజింగ్ యువర్ మౌత్ ఇన్ ఎ రాటన్ వే. దేవుడు నీకు ఇచ్చినటువంటి నోరును చెడ్డగా వాడుకోవటమే. ఈ మధ్యకాలంలో చాలా మంది క్రైస్తవులు ఇలాంటి దురుసు పదాలు ఉపయోగించడం బట్టి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు అయ్యారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ బ్రాట్ బ్యాడ్ నేమ్ టు క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ బై మిస్యూజింగ్ దర్ మౌత్. ఇక ఫైనల్గా గాసిప్ అండ్ స్లాండర్. గాసిప్ అండ్ స్లాండర్ అని అంటే కనుక
ఒకటి, మనము పుకార్లు లేవనెత్తుతాం, దాంతో అవతల వ్యక్తిని దూషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా యూజింగ్ ద మౌత్ ఇన్ ఎ వెరీ డర్టీ వే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 4th chapter 29th verse లో ఇది చెప్పినటువంటి పాల్, ద సేమ్ passage లో ఇఫ్ యు గో లిటిల్ ఫర్దర్ ఇన్ 5th chapter on 4th verse also he speaks about the same thing. Let there be no filthiness nor foolish talk nor crude joking which were out of place, but instead let there be thanksgiving. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలన గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు, ఇది మీకు తగవు. కాబట్టి దిస్ ఈస్ వెరీ క్లియర్. బైబిల్ మేక్స్ ఇట్ వెరీ మచ్ క్లియర్. హౌ యామ్ ఐ యూజింగ్ మై మౌత్? నా నోరుని నేను ఎలా వాడుతున్నాను అది మనం తెలుసుకోవాలి. సెయింట్ అగస్టిన్ తన డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ప్లే కార్డ్ పెట్టుకుంటాడంట. ఏమనుంటుంది తెలుసా? హీ హూ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ అన్ absent man or woman is not welcome at this table. ఎవరైతే ఇక్కడ లేని అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ చెడు మాట్లాడతాడో ఆ వ్యక్తికి ఈ టేబుల్ మీద స్థలం లేదు. When he said that, it applies to Augustine also. That is why Augustine never speaks about any person who is not there. ఎవరైనా లేరు అని అంటే ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడడం. Well, if there is something that needs to be appreciated, he used to appreciate. Something that is good, he used to speak. But అయితే ఆయన మాత్రం ఎప్పుడు కూడా లేని వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడేవాడు కాదనంట. అయితే మనలో కొంతమంది ఏమంటారు తెలుసా? స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో నాకు యాంగర్ వచ్చేసింది, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ మాట ఉపయోగించేశాను, అది ఇంటెన్షనల్ కాదు, ఇట్ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై ఇమోషన్ అని అంటే కనుక జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12:34. Matthew chapter 12 verse 34. You brood of vipers, how can you speak good when you are evil? For out of abundance of the heart the mouth speaks. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకోగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడాడును కదా. ఎస్, యూ మైట్ హావ్ స్పోకెన్ ఎట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్. ఆ క్షణాన్న గబుక్కున మాట్లాడేశావు, బట్ ప్రాబబ్లీ యూ థాట్ అబౌట్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఇట్స్ దేర్ ఇన్ యువర్ మైండ్, ఇట్స్ దేర్ ఆన్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయంలో ఉంది, నీ మనసులో ఉన్నది. అయితే ఇప్పుడు అది వెంటిలేట్ అయ్యింది, అది ఇప్పుడు బయటికి రావటం మొదలు పెట్టింది. సో అది ఒక క్రూడ్ జోక్ అయి ఉండొచ్చు, ఒక డర్టీ సెటైర్ అయి ఉండొచ్చు, ఒక డబుల్ మీనింగ్ వర్డ్ అయి ఉండొచ్చు. ఎందుకనంటే మన మైండ్ దేంతో నిండి ఉంటుందో, మన హార్ట్ దేంతో నిండి ఉంటుందో అది మనం పెదాల నుంచి బయటకు వస్తూ ఉంటది. అందుకనే వాట్ యు ఆర్ allowing into your mind and heart is very much important. Garbage in, therefore the garbage out. నీ మైండ్లోకి ఏమైతే పంపిస్తావో నీ నోట్లోంచి అదే బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ వెన్ దర్ ఇస్ అ గాడ్లీ పర్సన్. ఒక దైవజనుడు ఉన్నట్లయితే కనుక నువ్వు నోరు తెరవడానికి ఇష్టపడవు. ఎందుకంటే నీ నోరు కంపు కొడతా ఉండొచ్చు, నీ మాటలు చెడ్డవై ఉండొచ్చు. నీకు తెలుసు నువ్వు నోరు తెరిస్తే బూతులాడతావని, నువ్వు నోరు తెరిస్తే చెడ్డ మాటలు అంటావని, నువ్వు నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ సెంటెన్స్ లో ఉపయోగిస్తావని. సమ్టైమ్స్ యూ కీప్ క్వైట్. ఎందుకు అని అంటే కనుక వీఆర్ ట్రైంగ్ టు ఫీడ్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ విత్ వల్గారిటీ. ఇట్ మైట్ బి అ మూవీ, నువ్వు థియేటర్కి వెళ్ళకపోవచ్చు, ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండొచ్చు. It might be a serial like Jabardast or something like that, which I heard has all vulgarity in it. దాంట్లో అన్ని రకాలైనటువంటి దరిద్రమైనటువంటిది ఉండొచ్చు. Some of you might have been indulging in pornography, and probably some of you look at the other gender, a woman looking at a man looking at another woman, indulging in a lusty thinking. దరిద్రమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోవటం ప్రయత్నం చేస్తున్నాము. Because that's where your body, your mouth gets all the stuff from. That is the storehouse out of which the mouth speaks. దానిలోంచి ఈ నోరు తెరిసి మాట్లాడుతూ ఉంటది. కాబట్టి you may say it came out suddenly. No. అది సడన్ గా వచ్చింది కాదు. You thought over it, you built over it. దాని మీద నువ్వు కట్టుకుంటూ వచ్చావు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి
క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి. See how many good words he is trying to use here. ఏమంటున్నాడంటే ఆయన అవసరమైన దాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమై అనుకూల వచనమే అనేటువంటి పదాలు ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమంటున్నాడంటే అవసరమైనటువంటి మాట, యు హ్యావ్ టు స్పీక్ దట్ ఈజ్ ఎడిఫైయింగ్, మేలు కలుగునట్లు. ఈ మాట చెప్తే అవతల వ్యక్తికి మేలు కలుగుద్దా అనేది నువ్వు స్పష్టంగా ఆలోచించాలి. మేలు కలుగునట్లు మాట్లాడాలి. ఆర్ యు ఏబుల్ టు స్పీక్ దట్ ఈస్ ఎడిఫైయింగ్ అదర్స్? సామెతలు 25:12 వచనం, Proverbs 25:12 ఏమంటాడంటే, లైక్ ఎ గుడ్ రింగ్ ఆర్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ గోల్డ్ ఈజ్ అ వైజ్ రిప్రూవర్ టు ఎ లిజనింగ్ ఇయర్. బంగారు కర్ణభూషణము ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. బ్యూటిఫుల్. అవతల వ్యక్తికి నేను ఇది చెప్తే వాడు బాగుపడతాడు అని అనుకున్నప్పుడు, ఆ మాటలు చెప్తున్నప్పుడు దాన్ని దేంతో పోల్చాడు చూడండి. ఒక గోల్డ్ రింగ్ తో పోల్చాడు, ఆర్నమెంట్ ఆఫ్ గోల్డ్ తో పోల్చినట్లు చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎడిఫైయింగ్. రెండోది ఏమంటున్నాడు తెలుసా? అప్రోప్రియేట్. ఇట్ షుడ్ బి సూటబుల్ టు ది అకేషన్. Proverbs 25:11, right word at right time is important. A word filthy spoken is like a word fitly spoken is like apples of gold in a setting of silver. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్లు వంటిది. See how ఎంత గ్రాఫిక్ గా దాన్ని ప్రెజెంట్ చేస్తాను. ఇట్స్ a silver plate and golden apples. అలాంటి దాంతో సమానం అంట అప్రోప్రియేట్ వర్డ్. హౌ మెనీ టైమ్స్ పీపుల్ సెడ్ లైక్ దిస్, హే ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పావు, అది నన్ను సేవ్ చేసింది. ఆ రోజు ఈ విషయాన్ని చెప్పావు, అది నా జీవితాన్ని టర్న్ చేసింది. సమ్ ఆఫ్ us మే నాట్ బి రిచ్ మానిటరీలీ, మనలో డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ ఎ రైట్ వర్డ్ అట్ రైట్ టర్మ్ ఈజ్ మోర్ ప్రెషియస్. రైట్ టైంకి రైట్ వర్డ్ ఇవ్వటం అనేది చాలా విలువైనదిగా ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఐ కమ్ టు ప్రీచ్ టు యూ ఆర్ ఐ టీచ్ టు యూ, నేను ప్రతిసారి మీకు బోధించడానికి వచ్చినప్పుడు, మీకు దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు, దిస్ వుడ్ బి మై ప్రేయర్, లార్డ్ లెట్ ద వర్డ్ బి అప్రోప్రియేట్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లిసనింగ్. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి సమయోచితంగా ఉండేటట్లు చెయ్యండి ప్రభు అని. అండ్ ఫైనల్లీ హీ సేస్ అది క్షేమాభివృద్ధికరమైనది. ఇట్ షుడ్ బి గ్రేషియస్. క్షేమాభివృద్ధి అంటే ఇతరులకు క్షేమం కలిగించేదిగా ఉండాలి, అంతేగాని హర్ట్ చేసేదిగా ఉండకూడదు. యోబు సంగతి మీకు తెలుసు కదా, యోబు చాలా కష్టాలు గుండా వెళ్తున్నాడు. అలాంటి టైంలో కూడా హిస్ వర్డ్స్ వర్ ఎడిఫైయింగ్, హిస్ వర్డ్స్ వర్ అప్రోప్రియేట్, హిస్ వర్డ్స్ వర్ గ్రేషియస్. ఆయన చాలా కృపతో మాట్లాడినట్లు చూస్తాం. ఆయనతో మాట్లాడినటువంటి ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ఎలిఫాజ్ ఈ విధంగా అంటున్నాడు, జోబ్ చాప్టర్ 4:4, your words have upheld him who was stumbling and you have made firm the feeble knees. నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గల వానిని నీవు బలపరిచితివి. బ్యూటిఫుల్. Jesus Christ on the cross, the first three words are very gracious, appropriate and very much fitting. ఆయన చుట్టూ ఉన్న కొట్టే వాళ్ళని చూసి గ్రేషియస్ వర్డ్ ఉపయోగించాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు, క్షమించండి అని. పక్కన దొంగోడు అడిగితే he gave an appropriate promise and assurance, today you will be with me in heaven. ఎదురుగా ఉన్నటువంటి ఒంటరితనంతో ఉన్న తల్లిని, అమ్మా ఇక నుంచి యోహాన్ చూసుకుంటాడు. ఇట్ ఈస్ కంఫర్ట్, ఇట్స్ కంఫర్ట్. స్క్రిప్చర్ దట్ ఈస్ అప్రోప్రియేట్, కంఫర్ట్ అండ్ ఎంకరేజింగ్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. We have that word that is given to us. Let the word be first of all comforting to us and gracious to us and appropriate to us, so that when we open our mouth, manamu noru terichinappudu, the same appropriate, comforting and encouraging word may be given to others, itarlaki ivvagaliginatlu. I want to share a testimony and then close off. Tertullian ani 3rd century అంటే 180 లోపల ఉండేవాడు. 180. టెర్టులియన్ అనేటువంటి ఆయన చర్చ్ ఫాదర్. ఓకే, ఆయన ఒక లాయర్,
చాలా రిచ్ పర్సన్, తర్వాత ఇలైట్ గ్రూప్కి చెందినటువంటి వాడు. 34 years వచ్చేటప్పుడు కూడా ఆయన చాలా డర్టీ లైఫ్ జీవిస్తూ ఉండేవాడు. లస్టీ లైఫ్ స్టైల్ ఉండేది. తను చాలా బాగా చదువుకున్నటువంటి వాడు, లాయర్ కాబట్టి రాయల్ పీపుల్ తనకి అవకాశం ఇస్తూ ఉండేవాడు. అయితే తను 34 years అప్పుడు మారు మనసు పొందాడు. తను మారు మనసు పొందడానికి కారణం ఏంటో టర్ట్యులియన్ చెప్తాడు. ఏమన్నా తెలుసా? ద ఓన్లీ రీజన్ ఫర్ మీ టు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ వాజ్ దిస్. నేను యేసు ప్రభు గురించి ఆలోచించడానికి ఒకే ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఐ హావ్ సీన్ మెనీ క్రిస్టియన్స్ కిల్డ్ బిఫోర్ మీ. నా ముందు చాలా మంది క్రైస్తవుల్ని చంపేయటం చూశాను. వాళ్ళని చిత్రహింసలు పెట్టి, చాలా ఇబ్బందులు పెట్టి చంపుతూ ఉంటే నన్ ఆఫ్ దెమ్ యూజ్డ్ అబ్యూజివ్ వర్డ్స్. వారిలో ఎవ్వరు కూడా తిడుతూ, శాపనార్థాలు పెడుతూ, నోరు తెరిచి మాట్లాడలేదు. మెనీ అ టైమ్స్ దే వర్ ప్లీడింగ్ గాడ్ టు ఫర్గివ్ దోస్ హు ఆర్ హర్టింగ్ దెమ్. చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి క్షమించండి వీరిని అనేసి. దే వర్ ప్రైజింగ్ గాడ్, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క ముఖ కవళికల్లో ఆ ప్రేమ, ఆ సమాధానం, ఆ సంతోషం చూసినప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ బికేమ్ ఏ క్రిస్టియన్. మై ఫ్రెండ్స్, ఎంకరేజ్మెంట్ అండ్ ప్రైజ్, ప్రోత్సాహము, ప్రైజ్ కృతజ్ఞత, స్తుతి, అప్రిషియేట్ అండ్ గ్రేట్ఫుల్నెస్, మనకు సహాయం చేసిన వాళ్ళని అభినందించడం, వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండటం. లవింగ్ వర్డ్స్, కైండ్, పేషెంట్ అండ్ జెంటల్, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికం, ఇలాంటి పదాలు మన నోటెమ్మట రావటం అనేది. అగైన్ ఐ ఓన్లీ స్పోక్ అబౌట్ 2 things. ఒకటి, హౌ షుడ్ వి యూజ్ అవర్ హ్యాండ్స్. వీ షుడ్ నాట్ కీప్ క్వైట్ బై నాట్ డూయింగ్ ఎనీథింగ్. వీ షుడ్ నాట్ అబ్యూజ్ అవర్ హ్యాండ్స్ బై ఓవర్ వర్కింగ్. దెర్ ఇస్ అ బ్యాలెన్స్. అండ్ వెన్ యు ఆర్ ఎర్నింగ్, నువ్వు సంపాదిస్తున్నప్పుడు your hands must be able to reach out to somebody. If it is within the family, it is called fellowship. If it is within the church, it's called fellowship. If it is outside the church, it is called service. సంఘానికి సంబంధించిన వాళ్ళకి సహాయం చేస్తే దాన్ని సహవాసం అంటారు. సంఘం వెలుపులో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే దాన్ని సేవ అంటూ ఉంటారు. You earn to comfort somebody. You earn to reach out to somebody. రెండోది, God has given speech, the ability to speak, such a wonderful, powerful ability that has been given to you and me. How we are using it? Are we using our mouth to build somebody or to bury somebody? ఎవరినైనా మనం పూడ్చి పెట్టడానికి వాడుతున్నావా, లేకపోతే వాళ్ళని ప్రోత్సహించడానికి వాడుతున్నావా? ఫ్రెండ్స్, can somebody look at you and say, yeah, here I see a mini God, a mini Christ? మన యొక్క ప్రవర్తన ద్వారా ఫాల్స్హుడ్ లేనప్పుడు, యాంగర్ని రైట్ వేలో యూజ్ చేసినప్పుడు, మనము రోబర్స్ లాగా ఉండకుండా ఉండినప్పుడు, మనం కష్టార్జితాన్ని ఇతరుల యొక్క ఉపయోగకరంగా వాడటం మొదలు పెట్టినప్పుడు, యు ఆర్ ఎ మినీ క్రైస్ట్. నువ్వు ఒక చిన్న క్రీస్తు వలె ఉంటావు. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. దేవుడు మనల్ని ఈ లోకంలో తన రిప్రజెంటేటివ్స్గా పెట్టాడు. అండ్ వీఆర్ బౌండ్ టు డూ దాట్. ఆర్ వి ఏబుల్ టు డూ దాట్? ఆ విధంగా చేయగలుగుతున్నామా?